గలతీ 4:9లో మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మీరు దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు అంటున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించి వాక్యం చదువుతూ తమ అవసరతల నిమిత్తమే ప్రార్థన చేసేవారుగా ఉంటారు. దేవుని చేత ఎరగబడిన వారు ప్రభు పరిచర్య నిమిత్తము ఒక గురి గమ్యం కలిగి ఉంటారు. అనుదినము వాక్యపట్నం మంది ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆత్మరక్షణ భారము కలిగి ఉంటారు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ఇర్మియా నీకేం కనబడుతుందని కానీ బాదం చెట్టు చౌక కనపడుతుందంటే నా వాక్యం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రభు చేత ఎరగబడిన వారంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించి అంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వరం వినిపిస్తారు, ఒక దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు ప్రభు చేత అనుగ్రహించడానికి వాళ్ళు కనపడతారు. అప్పుడు ప్రభు దర్శనం అనుగ్రహిస్తారు. కానీ ప్రభు కృపను వాళ్ళు నిర్లక్ష్యపరచక ప్రభు చిత్తం చేయడానికి ఎన్ని సమస్యల నుంచైనా ముందుకు కొనసాగుతారు. నీ కోసం జీవిస్తే రక్షణ, ప్రభు కోసం జీవిస్తే మహిమ కిరీటం పొందుకుంటావు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నావా?